సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో ఒక్కటే న్యూస్ బాగా వైరల్ అవుతుంది ఏంటంటే పుష్ప 3లో సల్మాన్ ఖాన్ గారు ఉన్నారు, ఆయన నటించబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే మరి బాగా వైరల్ అవుతుంది. అది రూమరా లేకపోతే ఏంటనేది పక్కన పెడితే ఒకవేళ ఆయన ఉంటే ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అసలు? నిజానికి ఇది పాత వార్తే. ఒక నెల 40 రోజుల ముందే చాలామంది వైరల్ చేశారు. మేము అంత పట్టించుకోవాలి దీన్ని, అంత వైరల్ న్యూస్లే కదా అని చెప్పేసి. సో అదే ఇప్పటిదాకా అక్కడో చోట అలా వైరల్ అవుతూ వస్తూ ఉంది. అంటే ఎందుకు పట్టించుకోలేదు అంటే ఇప్పుడు పుష్ప 2లో ఆ అమ్మాయి క్యారెక్టర్, మా మేనకోడల క్యారెక్టర్, కూతురు క్యారెక్టర్, ఆ పిల్ల బర్త్డే రోజు ఆమె పోస్టర్ వేసి మరీ ఆమెకి హ్యాపీ బర్త్డే చెప్పారు. యాక్చువల్లీ ఏమైనా ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు, ఫిలిం మేకర్ అయినా సరే. అట్లాంటిది సల్మాన్ ఖాన్ గారు ఉన్నారు అంటే వెల్కమ్ ఆన్ బోర్డో లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ షూట్లో పాల్గొన్నారనో సంథింగ్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. చేయలేదు అంటే సస్పెన్స్గానన్నా ఉంచుతారు. సస్పెన్స్ ఉంచినా మనం మాట్లాడుకోకూడదు, ఎందుకంటే క్యామియోస్ అనేవి సర్ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తారు. కాబట్టి ముందే వాళ్ళు ఉన్నారట అని మనం చెప్పామనుకో బాగోదు. అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పుడు కూడా మనం చెప్పకూడదు, అందుకని చెప్పి వి ఇగ్నోర్డ్ దట్. అంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఈయన కూడా ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో ఫహద్ ఫాసిల్ అసలు పార్ట్ 2లో కనిపించేది లేదు, చాలా తక్కువ నిడిగా ఉంటుంది, కనిపించడు ఎక్కువ, అది ఇది అని చెప్పేసి బాగా మాట్లాడారు. కానీ తీరా చూస్తే వాళ్ళిద్దరి మధ్యనే చాలా స్క్రీన్ అంతా వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది, స్క్రీన్ స్పేస్ అంతా వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. సో ఇట్లాంటి న్యూస్ అన్ని ఎందుకు ఇలాంటి ఫేక్ న్యూస్ ఎక్కువ వైరల్ అవుతూ ఉంటాయి, ఎందుకంటారు అసలు? ఏంటో తెలియదు కానీ ఒకవేళ ఉంటే కనుక క్లైమాక్స్లో విజయ్ దేవరకొండ ఉంటాడు అని చెప్పేసి ఒక న్యూస్ అప్పట్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారు ఉన్నారు అని. సరే ఉన్నాడే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు మాట్లాడుకుందాం, ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఎప్పుడు వస్తాడు? చిరంజీవిని అరెస్ట్ చేసి పట్టుకెళ్తుంటే తప్పించడానికి వస్తాడు సడన్గా, అవునా? రైట్. పుష్పలో కూడా అలాంటిది ఒక సీన్ ఉంది కాబట్టి మేబీ ఈయనుంటే దాని వెయిటేజ్ ఎక్కువ ఉంటుందని వీళ్ళు భావించారేమో, నాకు తెలియదు. కానీ సేమ్ రిలేటివ్గా ఉన్న సిచ్యువేషన్కి ఈయన పేరు అలా వినబడతా ఉంది. నిజమైన మంచిదే, కాకుండా మంచిదే, ప్రాబ్లం అయితే ఏం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పుష్పకి సంబంధించి 2 ఏళ్ల క్రితమే మీరు ఒక స్టోరీ చూశారు. ఏంటి? పుష్ప అని పోలీసులు అరెస్ట్ చేశారు, ఓకేనా? జైలు నుంచి తప్పించుకుంటే ఆ కోట చుట్టూ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాడు. చొక్కా దొరికింది, గాల్లోకి 10 రౌండ్లు కాల్పులు జరిగాయి. చొక్కాలో 8 ఉన్నాయి, ఇంకా 2 ఏమయ్యాయో తెలీదు. ఆ తర్వాత అలా చూస్తుంటే ఊర్లో ఏమో గొడవ, మా పుష్ప ఎందుకమ్మా గొడవ పడుతున్నావు అంటే, పుష్ప నాకు ఇల్లు కట్టించాడు, నా కూతురు పెళ్లి చేశాడు, నా కొడుకు ఫీజు కట్టాడు, నాకు ఆపరేషన్ చేయించాడు, మాకు మంచి చేశాడు అందరూ అలాగే చెప్పుకుంటున్నారు. సో పుష్ప స్మగ్లింగ్ చేసిన ఊర్లో ఏదో హెల్ప్ చేశాడన్న విషయం అక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఊరంతా పుష్ప కోసం పుష్ప అంటుంటే ఆ టైంలో పుష్పని చూపించారు. పులే 2 అడుగులు వెనక్కిస్తే పుష్ప వచ్చాడని అర్థం అని. అప్పుడు గోరు హైలైట్ అయింది. ఇట్లా అంటే ఒక సిచ్యువేషన్, గోరుకి ఏదో రంగు ఉండే గోరు హైలైట్ అయింది. అలా కప్పుకొని ఉన్నాడు. చాలామంది అల్లిన కథ ఏంటంటే యాక్చువల్గా అప్పట్లో ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో నీకు చూపించింది ఏంటి? పుష్ప సారీ చెప్పడు, తగ్గడు, ఎవడికి తగ్గేదే లే కదా. పార్ట్ 1లో తగ్గేదే లే. ఒకవేళ తగ్గాల్సి వస్తే పుష్ప ఎలా ఉంటాడు అనేది పార్ట్ 2లో చూపించావు, ఓకేనా? నమ్మినోడు వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుంది అనేది, పుష్పకు వెన్నుపోటు ఎవడు పొడవలేగా ఇప్పటిదాకా. మరి ఆ ఎక్స్పీరియన్స్ కూడా నువ్వు చూడాలి కదా. ఆ ఎక్స్పీరియన్స్ కోసం కేశవని ఎంచుకుంటారు. ఇప్పుడు కేశవ పార్ట్ 2లో, పార్ట్ 1లో తగ్గేదేలే అనుకున్నాండి, పార్ట్ 2లో కొంచెం తగ్గితే ఎలా ఉంటుందో గిల్లర్ జస్ట్ అట్లా. అయినా నేను తగ్గనని సిచ్యువేషన్. కేశవ్ అంటే 2 సార్లు తిట్టాడు, ఓసారి నమ్మకం లేదని, ఇంకోసారి ఇంకేదో అని. 2 సిచ్యువేషన్స్ ఏంటంటే, నేను చెబుతుంటే కనీసం నా శత్రువైన సునీలే నమ్మలేదు, నేను సారీ చెప్తానని, నువ్వెట్లా అనుకున్నావురా అంటే అని బిక్కమొహం వేస్తాడు. సో నీకు నా మీద నమ్మకం లేదు, నేను తగ్గేదేలే అంటాను కాబట్టే కదా నువ్వు నా వెనకాల తిరుగుతున్నావు, మరి నేను తగ్గాల్సి వస్తే నువ్వు ఎందుకున్నావు నాతో? సో నువ్వు నాతో ఉండడం అనేది అభిమానం లేదు, నీలో నాకున్న అభిమానం చచ్చిపోయింది అనేది ఎక్కడ చెప్పాడు. నెంబర్ 1. నెక్స్ట్, నా మాట వినలా నువ్వు, నేను ఆర్డర్ పాస్ చేసినా సరే క్లైమాక్స్లో నువ్వు వాళ్ళని తీసుకొచ్చావు. ఆయన ఫోన్ చేసి పుష్పకు ప్రమాదం అనగానే విన్నాడు, కానీ నువ్వు నా మాట వినాలి, ఎవడి మాట వినొద్దు కదా. ఆయన మాట విని వాళ్ళందరినీ తీసుకొచ్చావు, నువ్వు తేవడం వల్ల నేను వాడి తల నరకాల్సి వచ్చింది. నువ్వు అక్కడ నా మాట ఉల్లంఘించావు, ఇక్కడ నన్ను నమ్మల. ఈ సిట్యువేషన్ని ఎవరు హ్యాండిల్ చేసుకుంటారు అంటే, మన ఇప్పుడు జగపతి బాబు కూడా పగ తీరాలిగా. అండ్ జగపతి బాబు పగ ఎలా తీర్చుకుంటాడు? ముఖ్యమంత్రి ద్వారా.
ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, కేశవనితో చాలా క్లోజ్గా ఉండి పుష్పని నెగిటివ్ చేసే క్రమంలో కేశవని యూజ్ చేసుకుంటాడు. ఓకేనా, ఒకానొక టైంలో అసలు ఇక దొరకడు అనుకున్న పుష్పని కేశవే పట్టిస్తాడు. అక్కడ నమ్మక ద్రోహం. అలాంటి పుష్ప వెళ్తుంటే ఒక గెస్ట్ అపియరెన్స్ వచ్చి ఇతన్ని తప్పించాలి. ఆ గెస్ట్ రోల్ ఎవరు ఏంటి అనేది రూమర్స్ చాలా పేర్లు వినబడ్డాయి. నెక్స్ట్ అలా అడవిలోకి వెళ్ళిన పుష్ప ఎవరో గిరిజన అమ్మాయి దగ్గర ఉంటాడు అని. ఆ పాత్ర సాయి పల్లవి చేస్తుంది, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి అప్పట్లో రూమర్స్. అవునా? ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో చెప్పుకోవాల్సినవి సిచ్యువేషన్స్. సో దీంట్లో ఆల్రెడీ చాలా వరకు షూట్ అయిన ఫుటేజ్ కూడా మనం చూసాం. అంటే పుష్ప పార్ట్ 3 ర్యాంపేజ్ కూడా ఆల్మోస్ట్ కొంతవరకు షూట్ అయిపోయింది. ఇంకొంచెం మిగిలి ఉన్నాయి కొన్ని క్యారెక్టర్. మొత్తానికైతే మరి సల్మాన్ ఖాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సినిమా ఇంకొక మెట్టు ఎక్కువనే. సీరియస్లీ 100%. ఎందుకంటే ఈ మధ్య నార్త్ నుంచి వచ్చే వాళ్ళందరూ మనకి దగ్గర ఏదో చిన్న క్యామియోనో విలనో ఏదో చేస్తున్నారు. ప్రతి సినిమాకి వెయిటేజ్ పెరుగుతుంది. అలా ఈ సినిమా కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది.